నమస్కారం అనుష గారు. నమస్తే అనుష గారు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి ఎంత హెల్ప్ చేస్తుందంటే కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నామో ఫైనాన్షియల్ మీద నాలెడ్జ్ కానీ దానిలో తీసుకోవాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయి, అవి మనం పాటిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. బట్ చాలా మందికి వీటి గురించి తెలియదు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు అసలు డబ్బుని ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, అసలు వీటికి రూల్స్ అనేవి ఉన్నాయా, రూల్స్ ఉంటే వాటిని ఏ విధంగా అప్లై చేయాలి కెరియర్లో, మనకు వచ్చే ఇన్కంలో కానీ. సో ఈ విషయంలో చాలా మందికి అవగాహన లేదు వాటిపైన. సో మీ ద్వారా నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, దాని గురించి ఏమైనా చెప్తారా? ఓకే, వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఒకప్పుడు నాకు కూడా తెలియదు అసలు. ఎందుకంటే మనకి యూజువల్లీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ గురించి ఎప్పుడు చెప్పరు, వినం కూడా ఉంటుందా అని అనుకుంటూ ఉంటాం. అంత మనకి జనరల్గా డబ్బులు ఇస్తారు, వాటిని ఖర్చు పెట్టుకోవడము, ఇంతే కదా మనకు తెలిసింది. నచ్చింది కావాల్సితే కొనుక్కోవడం, ఇంతకు మించి మనకి పెద్దగా ఏమి తెలియదు. వేర్ దెర్ ఈజ్ అ డిఫికల్టీస్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను కదా. సో నా లైఫ్లో కూడా జనరల్గా ఏమైపోతుంది అంటే, యూజువల్లీ మా ఇంట్లో బుక్స్ ఉంటాయి, బట్ కానీ ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ లెర్నర్ అన్నట్టు. నేను బుక్స్ అంత బాగా చదవడానికి ఇష్టపడేదాన్ని కాదు. ఇలానే మా ఇంట్లో ఎప్పుడు కూడా ఇలా బెడ్ పక్కన, మా ఇంట్లో వాళ్ళు చదువుతారు కానీ నేను చదవను, కానీ బెడ్ పక్కన ఒక బుక్ ఉండేది, ఎప్పుడు ఉండేది, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని. ఇది చూస్తూ ఉంటే ఏంటో రిచ్ డాడ్ పూర్ డాడ్ అని టైటిల్ ఉంది అంటే ఏదో పేద తండ్రి గొప్ప తండ్రి అలానే అనుకున్నాను. కానీ నేను 10 ఏళ్ళు నా పక్కన ఉన్నా కానీ నేను తీసి చదవలేదు. సో అంత అంటే మన దగ్గర కొన్ని యూనివర్సల్ మెసేజెసే కానీ మనకు వస్తూ ఉంటాయన్నట్టు. మన ఇంట్లో ఉన్న నిధిని కూడా మనం చూసుకోము. అవును, అది. సో ఫైనల్లీ నాకు ఒక సిచ్యువేషన్లో దాన్ని చదవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని నేను చూస్తే అప్పుడు నాకు అర్థమైంది, ఓ మై గాడ్, దిస్ ఈజ్ అబౌట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అని. సో అప్పటిదాకా తెలియలేదు అదొక ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న బుక్. మనం ఎలాంటి ఖర్చులు పెడుతుంటాం, ఎలా మనము లైఫ్ని లీడ్ చేస్తున్నాము, ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నామా అనేది నాకు రియల్గా అర్థమైంది. బేసికల్లీ జనరల్లీ మనకి మేము చూస్తాము 3 టైప్ ఆఫ్ క్లాసెస్ ఉంటారు, పూర్, మిడిల్ క్లాస్, రిచ్. మనం కామన్గా చూస్తుంటాం. ఈ పూర్ ఏం చేస్తారంటే డైలీ బేస్ నీడ్, రోజు జీతం వస్తుంది పాపం, డే లేబర్గా ఉంటారో, శాలరీ తీసుకుంటారు, పాపం ఖర్చు పెట్టేస్తారు, ఎక్స్పెన్స్ అయిపోతూ ఉంటుంది. అంటే మళ్ళీ సరిపోయాయని తెచ్చుకుంటారు, ఆ కూరలకు కానీ ఏదైనా కానీ బట్టలకు కానీ, అంతవరకే, అంతకు మించి ఏముండదు. సంపాదన వస్తుంది, తిండి గడుస్తుంది, ఆ పూట గడుస్తుంది, అయిపోతుంది. మిడిల్ క్లాస్ ఎలా ఉంటుందంటే శాలరీ వస్తూ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి కదా, కొన్ని కోరికలు ఉంటాయి కదా ఇంట్లో, అది కావాలి, ఇది వస్తువు కావాలి, టీవీలు కావాలి, ఫ్రిడ్జ్లు కావాలి, ఎవరి మీద డిపెండ్ కాకుండా లగ్జరియస్గా ఉండాలి. ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుంది అలా ఉంటుంది. బట్ థర్డ్ కేటగిరీ రిచ్ కేటగిరీ. ఇక్కడ ఏమవుతుందంటే శాలరీ, ఎక్స్పెన్స్ ఉండదు, బేసిక్ నీడ్, ఇన్వెస్ట్మెంట్. ఇది థర్డ్ కేటగిరీ. సో మనల్ని మనం చూసుకోవాలి, మనం ఏ కేటగిరీలో ఉన్నాము అని. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను ఆలోచిస్తూ ఉన్నాను, నాలో నాయనే అంతర్మదనమే అనుకోవాలి ఏదైనా కానీ, నేనేం చేస్తున్నాను, నేను ఏ కేటగిరీలో ఉన్నాను. సో నేను బేసిక్ నీడ్స్ని, ఇన్వెస్ట్మెంట్స్ని నా యొక్క ఫిలాసఫీలో, నా యొక్క లైఫ్ ప్రిన్సిపల్స్లో నేను పెట్టుకోవాలి. ఆ వేలో నేను అప్లై చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అంటే, మనం వచ్చే ఏవైతే ఇన్కమ్స్ ఉంటాయో వాటిని మనం చాలా చక్కగా జాగ్రత్తగా కనుక మనము ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి ఒకానొక టైంలో అది ఫ్రూట్ని ఇస్తూ ఉంటుంది. చూడండి, ఇవాళ మీరే ఒక 10 lakhs ఉందనుకోండి, ఏదైనా మీకు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఒక దాని మీద అనుకోండి, ఆ 10 lakhs కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా అవుతూ మన దగ్గర ఒక టైంలో వస్తుంది. రేపు ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయిపోయి ఏదైనా అయిపోయి జాబ్ మానేసిన పరిస్థితి వచ్చిందే అనుకోండి, ఈ శాలరీని మీరు అలా చేసుకోవడం వల్ల మీకు అది రిటర్న్స్ లా వస్తూ ఉంటుంది. అదే కనుక మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఇన్కమ్ మీకు ఇస్తుంది అన్నట్టు. ఓకే, సో మనిషి ఎప్పుడూ కూడా అంటే జీతం కోసం గొడులాగా కష్టపడకుండా, డబ్బులే అంటే నీకోసం, ఆ డబ్బే నీకోసం పని చేయాలి. డబ్బు కోసం కష్టపడుతుంది, ఆ డబ్బు నీకు ఆనందాన్ని ఇస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు పని చేస్తుంటే నీకు శాలరీ వస్తుంది, దానంతా తీసుకొని ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏదైనా కానీ ప్లాన్స్ వేసుకుంటే నీ ఫ్యూచర్ ప్లాన్కి అది నీకోసం ఇస్తుంది. రేపటి రోజున నువ్వు టైర్డ్ అయిపోయి కూర్చున్నా కానీ అది నీకోసం ఉంటుంది, నీకోసం పనిచేస్తూ ఉంటుంది. సో నువ్వు ఆ వచ్చే రిజల్ట్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ వేలో మనం ఆలోచించాలి. రూల్ నెంబర్ 1, డబ్బు కోసం పని చేయకు, డబ్బే నీకోసం పని చేయాలి. ఓకే, ఆ వేలో మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఎలా చేయాలి అనేది. సెకండ్ థింగ్స్, అబ్జర్వ్ యువర్ క్యాష్ ఫ్లో. ఏదైతే డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు శాలరీ వస్తుంది కదా, అబ్జర్వ్ చేయి నీ ఫ్లో ఎలా ఉంది.
నువ్వు దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, అసెట్సా లయబిలిటీసా. మీకు ఇంతకుముందు కూడా చాలా చెప్తూ ఉన్నాను అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి అనేది. లయబిలిటీస్ అంటే మన యొక్క లగ్జరీస్, అసెట్స్ అంటే మనకి డబ్బులు వచ్చేవి. సో ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. సో నీ క్యాష్ ఫ్లో ఎక్కువ ఎలా వెళ్తుంది, దేని మీదకి ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అనేది మనం ఒక కేటగిరీ చేసుకొని చేసుకోవాలి. ఓకే, నేను ఇంత దీనికోసం ఖర్చు పెడుతున్నాను, ఇంత దీనికోసం ఖర్చు పెడుతున్నాను, నేను ఫ్యూచర్లో నాకు మళ్ళీ రిటర్న్స్ లాగా రావాలంటే ఏం చేయాలి అనే ఆ వేదలో ఆలోచించుకోవాలి. చూడండి మీరే, ఒకప్పుడు మనకి ఎట్లా ఉండేది 90sలో జాబ్స్ అన్నీ కూడా ఎలా ఉండేది అంటే గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుంది. ఎందుకు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అదొక మనకి పెన్షన్ ఎండ్ ఆఫ్ ద డే రిటైర్ అయితే పెన్షన్ వస్తూ ఉంటుంది. సో ఆ పెన్షన్ అనేది నీకు ఒక మంచి ఎసెట్, అందుకోసమని కష్టపడి జాబులు తెచ్చుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అంతా ప్రైవేటైజేషన్ అవుతుంది. సో గవర్నమెంట్ జాబ్ కన్నా కూడా అంటే అది నీకు ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూఆర్ గోయింగ్ టు రిటైర్ అలా అయిపోయినప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఎలా నీకు డబ్బులు రావాలి. సో నీకు డబ్బులు రావాలి అంటే ఈ థర్డ్ రూల్ ఏంటంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనకి ఎలా ఉన్నాయా అనేది ఇప్పటి నుంచి ఆలోచించుకొని మన శాలరీని సేవ్ చేసుకుంటూ వాటి మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి దాని ద్వారా వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు, డబ్బులు పుడుతూ ఉంటాయి. డబ్బుల్ని పుట్టించాలి, దట్ ఈస్ వాట్ అవర్ టార్గెట్ ఎప్పుడు కూడా. సో అలా పుట్టించగలుగుతున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఇలా ఫైనాన్షియల్ నాలెడ్జ్ కనుక మనం తెచ్చుకోగలిగితే మనం ఆలోచిస్తూ ఉంటాము. రియల్గా ఉషా, నేను నా మ్యారేజ్ టైంలో ఐ వాజ్ నాట్, అంటే మాకు ఒక ఇల్లు కూడా లేదు. బట్ ఎప్పుడైతే మేము ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నామో, మేము ఇవాళ చెప్పాలంటే మేము ఉండడమే కాకుండా రెంట్కి ఇచ్చి మేము ఆ రెంట్ డబ్బుల్ని కూడా ఇంకా ఎలా ఇన్వెస్ట్ చేయాలా అనేది ఆలోచిస్తున్నాం. సో అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ గెయినింగ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. ఎప్పుడైతే ఇట్లా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటుందో మనం మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ని ఎలా పెంచుకోవాలి, దేని ద్వారా మనకి డబ్బులు వస్తాయి, దేని ద్వారా వాటిని మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఆలోచించుకోవాలి. పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే ఇలా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇవ్వాలి. మా బాబుకైనా ఎవరికైనా నేను స్టూడెంట్స్కైనా చెప్తాను ఏంటంటే, ఎంతైనా మనీ తీసుకోండి మీ పేరెంట్స్ దగ్గర. నేనే అడిగాను ఇలా చేస్తే, ఇప్పుడు సపోజ్ మీ పేరెంట్ మీకు ఒక 50,000 ఇచ్చారంటే ఏం చేస్తారు మీరు అంటే, అబ్బా అవి కొనుక్కుంటాము ఇవి కొనుక్కుంటాము అన్నీ చేస్తారు అంటే, నేను ఓకే, ఒక కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తున్నారో అలానే ఆలోచిస్తున్నారు మీరు కూడా. ఫస్ట్ డబ్బులు రాగానే ఎవరైనా అదే చేస్తారు. ఆ డబ్బులు నెక్స్ట్ డే మీరు ఖర్చు చేస్తే ఉండవు కదా, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ అడుక్కుంటారా? ఇలా కాదు, మీరు ఖర్చు చేసుకోండి కొంత, ఒక 10%, మిగతా దాంతో మళ్ళీ డబ్బులు ఎలా పుట్టించాలో అని ఇప్పటి నుంచే ఆలోచించండి. ఇలా ఆలోచిస్తే డెఫినెట్లీ మీరు ఒక స్టేజ్లో గ్రో అవుతున్న టైంలో మీకు కొంచెం ఫైనాన్షియల్ నాలెడ్జ్ వస్తుంది. ఆ వచ్చిన నాలెడ్జ్తో మీరు ఎలా అయినా కానీ మీ ఫైనాన్షియల్ గోల్స్ని సెట్ చేసుకుంటారు అని ఇలా చెప్తే రియల్గా వాళ్ళకి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలా మనల్ని పిల్లలకి కానీ ఎవరికైనా కానీ చిన్నప్పటి నుంచే చెప్తూ ఉండాలి. ఈవెన్ ఆడవాళ్ళకైనా లేకపోతే ఫైనాన్షియల్ నాలెడ్జ్ గురించి తెలుసుకుంటూ ఉంటే ఒక స్టేజ్లో మనం ఖర్చు పెడుతూ ఉంటాము, ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఏమైనా కానీ అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి, లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండము. బట్ ఏదైతే ఏంటంటే వి విల్ నో హౌ టు బ్యాలెన్స్ లైఫ్. అలా చేసుకోవడం వల్ల ఒక ఫైనాన్షియల్ గోల్స్ని పెట్టుకొని ఒక ఫైనాన్షియల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతాం మనం. ఎస్, థ్యాంక్ యూ అనుష గారు. ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కెరియర్లో. ఏంటంటే మనం ఏం చేయాలన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అడుగు బయట పెట్టాలన్నా, లోపల పెట్టాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా డబ్బుతో ముడిపడి ఉంది. సో ఆ ప్రతి రూపాయి కూడా మనం దేనికి పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం అని ఒక్క నిమిషం ఆలోచిస్తే ఫర్దర్గా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అంటే మనం కెరియర్ని ముందే ప్లాన్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఈ ఎపిసోడ్ చాలా మందికి యూస్ అవుతుంది. థ్యాంక్ యూ అనుష గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.